ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2024 మార్చి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి నేను చెప్పేటువంటి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే. మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి. దయచేసి కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యసనాలు, దానికి తోడు వాహన వేగం, ఇది మీకు ప్రమాదాన్ని, కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం. అలాగే హెల్మెట్ లేకుండా, లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం, ఏదో క్రాఫ్ట్ పాడైపోద్దాను, జుట్టు ఊడిపోద్దాను, సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో విగ్గు పెట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు. కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనం వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి. అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటికి వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి. మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి. తర్వాతగా సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం అవుతారు. వాళ్ళు ఏమి ఉట్టిగానే ఫోటోలు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు. ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాన్ని సహకరించండి. అలాగే మన కుటుంబాన్ని మనం రక్షణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మరొక మాట, తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని, అలా నూనెల్ని, తర్వాత కొన్ని పదార్థాలని, లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం కనుక అరికట్టగలిగితే, అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది, ఆరోగ్య భద్రత ఉంటుంది, సామాజిక స్పృహ వల్ల 10 మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు, ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి. ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్, అలాగే బాబు, అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు, ఇటువంటి వాటి ప్రోత్సహించండి. అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది, విజ్ఞానవంతులు అవుతారు, ముందు ఆరోగ్యవంతులు అవుతారు. ఈ విషయాలు పెట్టేసి మా మీద, జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి. దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి. ఇది నేను చెప్పొచ్చేది. నీ నమ్మకం నువ్వు పర్వాలేదు, నువ్వు నమ్మకంగా నమ్మకు, దేవుడు నమ్మకం మంచిదే, మాకు సంతోషం, మాకు ఇబ్బంది లేదు. మాకంటే ఎక్కువ మీరే ఆ దేవుడు స్మరణ చేస్తారు. మీరు ఎవరైనా సరే ఇప్పుడు స్పష్టంగా పేర్లు చెప్తుంది. కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను, నాకేం భయం లేదు. నీ దేవుళ్ళ నమ్మకం నీది, నో ప్రాబ్లం. నీ కుటుంబము, నీ పిల్లలు, నువ్వందరూ కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి, హాయి సంతోషం. అనాదిగానే ఉన్నారు, అనాదిగానే ఒక కాలంలో కూడా, దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి విప్రనారాయణుడు కానీ, అలాగే విఠలుడు కానీ, ఎదురు కూడా భగవంతుడు కనిపించడా, నాకు ఇంత చేయడా అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు. కాబట్టి దేవుళ్ళ నమ్మకం నీది, నాకు అభ్యంతరం లేదు, నాకు ఎటువంటి నీ మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా. కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే, నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే, అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం. ఇది మా గ్యారెంటీ. నీ మనోభావాన్ని దెబ్బకొట్టాం, మా మనోభావాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేయకూడదు. అలాగే జ్యోతిష అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటాను, పరిశోధన చేద్దాం. ఇటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా, వేద పండితుడుగా, బ్రాహ్మణోత్తముడుగా తయారై, సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి మనందరం పాటుపడాలి అని చెప్తున్నాను. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి, జనోద్ధరణ కాపించండి, అంటరానితను నిర్మూలించండి. మాకు అభ్యంతరం లేదు, మేము కూడా అంతే. అంటరాని అలాంటి మాకు మంచిది కాదు, అస్పృశ్యత మాకు నచ్చదు, దానికి నేను చాలా వ్యతిరేకిని. కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కాదు. మూఢనమ్మకం నేను వద్దంటాను. జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు, సశాస్త్రీయమైనది. కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఎలా ఉండాలి, ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి, ఎటువంటి పరీక్షలు రాయాలి, ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి, పిహెచ్డి లాంటి పెద్ద చదువుని మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు. ఇది నేను ఒకసారి తెలియజేస్తూ, ఇటువంటి వాటికి మనం ప్రోత్సాహిస్తూ, పాటుపడుతూ, సమాజ ఉద్ధరణకి మనం పాటుపడాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నచ్చితే 10 మందికి పంచండి, నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు, నో ప్రాబ్లం. శుభమస్తు. నమస్కారం.
అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి 2024 మార్చి మాసంలో ఎలా ఉండబోతోంది అంటే వీళ్ళ యొక్క కదలికలు ఎలా ఉంటాయంటే సుదూరపు ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు, 10 మందిలో గుర్తింపు పొందాలన్న తపన, ఇవన్నీ వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. కానీ మంచి మనసుతో ప్రతి పనిని పూర్తి చేయగలిగేటువంటి అదృష్ట యోగము, ధైర్యము, స్థైర్యం కూడా వీరికి ఉంటుంది. బట్ ఇది సేమ్ టైం వీరికి అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒడిదుడుకులు, అవమానాలు ఎక్కువ ఉంటాయి. అన్నిటినీ అధిగమించగలిగే కెపాసిటీ కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో కనబడుతోంది. అంటే ముఖ్యంగా ఈ మాసంలో ఈ రాశి వారికి 4 వారాలు విభజించినప్పుడు మొదటి 3 వారాలు అద్భుతమైనటువంటి ఆనంద యోగాల్ని, రుణ విమోచనం, రోగనాశనం, గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యము, ముఖ్యంగా లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తితో పాటుగా వీరికి గుప్త నిధుల ద్వారా కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. అలా అని చెప్పి నేను గుప్త నీరు తవ్వండి అని చెప్పడం లేదు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ముందుగా వీరికి మొదటి 3 వారాలు అద్భుతంగా ఉంది చెప్పాను కదా. 1, 2, 3 వారాల్లో ఊహించిన శుభ సంఘటనలు, వివాహాలు, సంతాన యోగాలు, అలాగే ఉద్యోగ లాభము, పర్మనెంట్ అవ్వడము లాంటివి ఉన్నాయి. అలాగే 4వ వారంలో ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, లంచం పుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగస్వాములు కావడం. మీరు లంచం పుచ్చుకోరు, కానీ లంచం పుచ్చుకోవడానికి భాగస్వాములు మాత్రం అవుతారు. అంటే అవతలి వాళ్ళ యొక్క బలవంతానికి వీరు గురే అవకాశం. అలాగే ఆడపిల్లలు ఈ 4వ వారంలో తీవ్రమైనటువంటి అవమానములు పొందుకుంటారు. జాగ్రత్త. విలాసవంతమైన మీ కోరికలు, ఖర్చును అదుపు చేయలేకపోవడం, పబ్ కల్చర్లోకి వెళ్ళడం, పరీక్షలకి డుమ్మా కొట్టి ప్రియుడితో విలాసాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ అంతకు మించినటువంటి ప్రమాదం ఒకటి గర్భస్రావం చేయించుకునేందుకు ముందుకు వెళ్ళడం. ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కనుక 4వ వారంలో ఆడపిల్లలు అడ్డమైన వ్యక్తుల్ని నమ్మకండి. మీ స్నేహితురాలు, అన్న, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి మిమ్మల్ని ఉచ్చులో లాగేసేటువంటి కొంతమంది దుష్ట శక్తులు ఉన్నారు. జాగ్రత్త. మిమ్మల్ని ఉచ్చులో లాగేస్తారు. మీ కుటుంబ పరువు బదాన పడే అవకాశం. తల్లిదండ్రులకి శాపంగా మారకండి, వరంగా మారకున్నా పర్వాలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని ఇచ్చే తల్లిదండ్రులకి మీకు మంచి భర్తను కానీ, మంచి భార్యను కానీ ఇచ్చేటువంటి అవకాశం తెలియదా? ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. సరే, ఉపోద్ఘాతం కాదు, ఇది ఉన్న నిజం. ఆ రోజు మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది, సూచించబడుతుంది. జాగ్రత్త. విద్యార్థులు కూడా 4వ వారంలో పోటీ పరీక్షలకి పాలు పంచుకోకండి. అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు ఉంటాయి కదా. 4వ వారంలో ఈ రాశి వారు పరీక్షలు రాయకండి. 1, 2, 3 వారాలు రాయండి. తప్పకుండా మంచి టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం, అలాంటి ప్రయోజనం పొందుకుంటారు. ఈ బ్యాక్లాగ్స్ పరీక్షలు తప్పనిసరిగా ఉన్నాయనుకో 4వ వారంలో భగవత్ కృపా కటాక్షాలు పొందుకోండి. హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోండి. బ్యాక్లాగ్ పరీక్షలు ఏమైనా ఆ రోజు ఉంటే, మీకు లాస్ట్ వారంలో ఉంటే తప్పకుండా భగవంత్ అనుగ్రహంతో మీకు అవి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అకాడమిక్ పరీక్షలు మంచి విజయాన్ని సాధిస్తారు. మొదటి వారంలో 3 వారాల్లో మంచి ఉత్సాహవంతమైన శుభ పరిణామాలు ఉన్నాయి కదా. విద్యలో రాణింపు ఉంటుంది, పోటీ పరీక్షలు విజయం ఉంటుంది. అన్ని రకాల పరీక్షల్లో, ప్రమోషన్ టెస్టులో కానీ, ఇతరత్ర పరీక్షల్లో కానీ మంచి లాభాలు ఉంటాయి. ఈ 3 వారాల్లో వీసా ఇంటర్వ్యూలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. తప్పక మీరు విదేశాలకు వెళ్తారు, అందులో సందేహం లేదు. రాజకీయ నాయకులకు కూడా చాలా ఇంపార్టెంట్ 3 వారాలు ఇవి. చాలా ఇంపార్టెంట్. మొదటి 3 వారాలు ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం వద్దు, నోరు జారడవద్దు. 4వ వారంలో మీరు మాట్లాడే మాట తీరు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మొదటి 3 వారాలు చేసిన పుణ్యం అంతా కూడా 4వ వారంలో పాపంగా మారిపోతుంది. కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా సంబంధ విషయాలు చూసుకున్నట్టయితే మొదటి 3 వారాల్లోనే చిత్రాన్ని విడుదల చేయడము, చిత్ర నిర్మాణ ప్రారంభము, అగ్రిమెంట్స్ చేసుకోవడము, బుల్లితెర నటినట్లు వెండితెర నటించేందుకు సన్నాహాలు చేసుకోవడము, సంగీత నృత్య దర్శకులకి ఈ మొదటి 3 వారాలు సద్వినియోగం చేసుకొని ట్యూన్స్ కట్టుకోవడము, ఇతరత్ర దాని గురించి పరిక్రమణ ప్రారంభం చేయడము మీకు మంచిది. అంటే దానికి సంబంధించిన వ్యవసాయం చేయడం మంచిది. అప్పుడు మీకు లాభకరంగా ఉంటుంది. అలాగే ఈ వ్యవసాయదారులకు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు ఇవన్నీ కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. 4వ వారంలో ఈ నీటి ఎద్దడి కానీ, లేదా పురుగు మందులు అధికంగా వాడడం వల్ల కానీ పంట పొలాలు క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి 4వ వారంలో జాగ్రత్త. అందుకే సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ 4వ వారంలో వస్త్రాలయము, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే ఈ పెట్రోల్ వ్యాపారంలోనూ ఈ అగ్నిదగ్ధమయ్యే అవకాశం కనబడుతుంది. ఈ పెట్రోల్ బంకులన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంస్థల వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రెవెన్యూ సంబంధించిన దస్తావేజీలు కూడా కాలిపోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అగ్నిమాపక శకటాలని అంటే మనకి అగ్నిమాపక సంబంధమైనటువంటి వస్తువుల్ని కార్యాలయంలో కానీ, ఇతరత్ర కానీ జాగ్రత్తగా చూసుకునే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మొదటి 3 వారాల్లో సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. నాకు తెలిసి అదృష్టవంతమైన జీవితం కూడా ఉంది. ఏమో ఈ వారంలో అంటే మొదటి 3 వారాల్లో మీకు చాలా మంచి అధిక ధనలాభం కూడా రావచ్చు. అంటే 10 కోట్లు కానీ, 50 కోట్లు కానీ లాంటి లాటరీ టికెట్లు కూడా దుబాయ్లో, అమెరికాలో, ఇతరత్ర దేశాలు చేస్తారు కదా. అది ఈ రాశి వారికి దక్కే అవకాశం ఉంది. అది మన తెలుగు వాళ్ళకి అటువంటి లాభం కూడా పొందుకునే అవకాశం. ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనం, విద్యా లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షలు విజయం ఖాయం మొదటి 3 వారాలు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, ఆనంద యోగాలు ఉన్నాయి. ధనవృద్ధి, కార్యసిద్ధి
బాగా కనబడుతోంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు మొదటి 3 వారాలు మీకు సునాయాసంగా లభించే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. బెంచ్ మీద ఉన్న ప్రైవేట్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా H1B వీసా, గ్రీన్ కార్డ్, PR లాంటిది పొందుకునే అవకాశం కనబడుతోంది. సమస్త రోగనాశనం, శత్రునాశనం, రుణ విమోచనం పొందుకుంటారు. చేతి నిండా ధనం ఉంటుంది. ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది. ఏ పనైనా సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, ప్రభుత్వ కాంట్రాక్ట్ ధన ప్రాప్తి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. మొదటి 3 వారాల రైతన్నలకి పంట లాభం, ముఖ్యంగా శనగలు, పెసర్లు, కందులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే చెరుకు, ఉల్లిపాయల సంబంధ వ్యాపారం అద్భుతంగా పంట పండే అవకాశం, మీకు తప్పకుండా లాభాలు. మొక్కజొన్న మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనపడుతోంది. వాహన యోగం ఉంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, అలాగే అనుకూలమైన దాంపత్య జీవనం, ప్రేయసి పిల్లల పెద్దల ఇంకా ఒకటవడం, ఆనందకరమైన సంతాన యోగం, IVF కానీ IVF ద్వారా కానీ కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. తీర్థయాత్ర సేవన ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, సోదరులతో సఖ్యత, భార్యాభర్తల అన్యోన్యత, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశం, సంతాన యోగం, అలాగే ఏదన్నా నిశ్చితాంబులు జరిగే అవకాశం కనబడుతోంది. శస్త్రచికిత్సలు విజయవంతంగా, అనుకూలవంతంగా మారే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, వస్తువుల్ని కానీ, వ్యక్తుల్ని కానీ తిరిగి పొందగలిగే అవకాశం కనబడుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభవంతుల శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అనుకూలవంతుల శుభస్థితి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకోవడం, చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, ఆనంద యోగాలు పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, విదేశాలు సుస్థిర స్థానం, ఆనందకరమైనటువంటి సంపద, శాంతతను పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీరు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.